నమస్కారం సిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కోవిడ్ వ్యాప్తితో పట్టణంలో ఆంక్షలు కఠినతరం అనవసరంగా రోడ్లపైకి రావద్దని హెచ్చరించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పద్మావతి నగర్లో గెలివి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం వైద్యుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పెద్ద మార్కెట్లో తోపుడు బండ్లు తొలగింపు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మార్కెట్ను ఊరి బయట తరలిస్తామని హెచ్చరించిన కమిషనర్ వెంకటకృష్ణ విఘ్నేశ్వర స్వామి మండపానికి భూమి పూజ బాబా ఆలయ అభివృద్ధికి సహకరించాలన్న నిర్వాహకులు ఎల్లా స్వామి యాదవ్ సివిల్ సప్లై గోడౌన్ ఆకస్మిక తనిఖీ కోవిడ్ నిబంధనలతో రేషన్ పంపిణీ చేయాలన్న డిటి ప్రసాదరావు ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించాలన్న ఏఈ రామయ్య కమిటీ సభ్యుల ఆరోపణలపై స్పందించిన సొసైటీ ప్రతినిధులు మస్జిద్ అభివృద్ధికి సహకరించాలన్న ప్రతినిధులు రసూల్ ఆజాద్ అధ్యక్ష కార్యదర్శులు మహబూబ్ ఖాన్ కరీం ఖాన్ కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేసేందుకు కర్ఫ్యూ కట్టుబాట్లను కఠినం చేశారని ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. వైరస్ తీవ్రత కారణంగా ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని అప్రమత్తంగా వ్యవహరించి వైరస్ కట్టడికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. యువతను కూడా కరోనా వదిలిపెట్టడం లేదని వైరస్ ను దూరం చేసుకోకపోతే తీవ్రంగా నష్టపోతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. స్థానిక పద్మావతి నగర్ లోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జాగ్రత్తలు పాటిస్తూ వైరస్ ను దూరం చేయకపోతే మరింత తీవ్రమైన ఆంక్షలతో కర్ఫ్యూ విధించే అవకాశం ఉందన్నారు. సాచురేషన్ తీవ్రతను బట్టి కోవిడ్ సెంటర్ ఐసోలేషన్ కు వెళ్లాలని కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే తగిన ఆరోగ్య సలహాలు సూచనలు ఇస్తారని ఆయన వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ ఫేజ్ పెరుగుతున్న దృష్ట్యా ఆంధ్ర రాష్ట్రం మొత్తం 6 నుంచి 12 వరకు మాత్రమే వ్యాపార సముదాయాల్ని నిర్వహించాలని, 12 తర్వాత మధ్యాహ్నం 12 నుంచి పొద్దున 6 వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం మనందరికీ విదితమే. ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రోజు రోజుకి కేసులు పెరుగుతూ ఉన్నాయి. కేసులు పెరగడంతో పాటు కేసుల తీవ్రత చాలా ఇబ్బందిగా ఉంది. పేషెంట్ల పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సెకండ్ వేవ్లో వచ్చిన కోవిడ్ పేషెంట్స్ పరిస్థితి. మరి అదే మాదిరిగా ఎక్కువ మంది దీని బారిన పడుతున్నందుకు మనకున్న బెడ్ల సామర్థ్యానికి మించి కోవిడ్ బారిన పడుతున్నందుకు బెడ్స్ దొరక్క కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కాబట్టి నేను ప్రజలంతా కూడా ఒకటే కోరుతున్నా, అత్యవసరమైతే తప్పితే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. మన ఇంట్లో గతంలో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే ఇబ్బంది అనుకున్నాం. ఇప్పుడు 30 సంవత్సరాలు 28 సంవత్సరాల వయసు గల పిల్లవాళ్ళు కూడా చనిపోవడం మనం చూస్తున్నాం. కాబట్టి అత్యవసరమైతే తప్పితేనే బయటికి వెళ్ళాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరిని కూడా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ అయిపోయిన వాళ్ళు సెకండ్ డోసు తప్పనిసరిగా వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కర్ఫ్యూని అందరం కూడా పాటిద్దాం. కరోనాని దూరం చేసుకోకపోతే తీవ్ర నష్టాన్ని బారిన పడతాం. కాబట్టి మనం కరోనాని ఎంత త్వరగా మన ఊరి నుంచి పారదోలితే మనం అంత త్వరగా మళ్ళీ రెగ్యులర్ పరిస్థితికి రావచ్చు. కానీ కరోనా ఇదే మాదిరిగా ఉంటే ఇంకా తీవ్రమవుతే ఇంకా కఠినమైన ఆంక్షలు విధించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అవసరమైతే తప్పితే రోడ్లపైకి ఎవరు రావద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాను. షాపులన్నీ కూడా మూసివేయబడతాయి. కాబట్టి ఈ 14 రోజులు మీ యొక్క సహకారం బట్టే పరిస్థితిలో మార్పు అనేది చెందుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఎస్పెషలీ హాస్పిటల్ బెడ్స్ చాలా క్లిష్టంగా ఉంది. అనవసరంగా అంటే 95 కంటే 90 to 95 ఆక్సిజన్ 95 కంటే తగ్గినప్పుడు మాత్రమే మీరు
హాస్పిటల్స్ కోసం బెడ్ల కోసం అడగాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. 95 పైన ఉంటే పెద్ద ఇల్లులు ఉంటే హోమ్ ఐసోలేషన్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో ఇతర వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇబ్బంది పడతారనుకుంటే కోవిడ్ కేర్ సెంటర్కి కూడా రావచ్చని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అనవసరంగా పాజిటివ్ అయినంత వెంటనే బెడ్ల కోసం ఎవరు కూడా పరిగెట్టకూడదు, అలాంటి వారిని చేర్చుకోరని కూడా తెలియజేస్తున్నాను. 100% ఆక్సిజన్ ఎవరికైతే అవసరం పడుతుందో, ఎవరికైతే కేసు తీవ్రతను బట్టి వారికి మాత్రమే బెడ్లు ఇవ్వబడతాయి. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. పాజిటివ్ అవుతే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే కాల్ సెంటర్ నెంబర్ కూడా మరొకసారి తెలియజేస్తాం. ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే మీ యొక్క కరోనా పరిస్థితిని బట్టి మీకు తగిన రీతిలో సూచన కూడా చేయబడుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. దినదిన అభివృద్ధి చెందుతున్న నంద్యాల పట్టణంలో అత్యాధునిక సేవలతో హాస్పిటల్ అందుబాటులోకి రావడం సంతోషకరమని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. ఎంతో అనుభవజ్ఞులైన వైద్యులతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పట్టణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక పద్మావతి నగర్ లో గెలివి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గురువారం వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హాస్పిటల్ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాల అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గెలివి కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని, పట్టణ ప్రజలకు తొలిసారిగా శస్త్రచికిత్సలను అందుబాటులోకి తెచ్చిన ఘనత డాక్టర్ గెలివి సహదేవుడేనని ప్రశంసించారు. అనుభవం ఉన్న వైద్యుల సేవలను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాభునిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ భాషా, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ మెయిన్ రోడ్లో ఈరోజు గెలివి ప్రసిద్ధి కుటుంబం, నంద్యాలకు సంబంధించిన కుటుంబం, వారి ఆధ్వర్యంలో గెలివి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించడం నిజంగా మన నంద్యాలకి మరో వరంలాగా మనం అందరం కూడా భావించవచ్చు. ఎస్పెషలీ డాక్టర్ సహదేవుడు సార్, డాక్టర్ సిద్ధార్థ్ గారు ఇద్దరు కూడా చాలా అనుభవంతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, సహదేవుడు సార్ ఎక్స్పీరియన్స్ అంతా జోడించి, సిద్ధార్థ్ గారు కూడా హైదరాబాద్లో పనిచేసిన వచ్చిన ఎక్స్పీరియన్స్తో ఈరోజు ఈ హాస్పిటల్ని ఏర్పరచడం మన నంద్యాల ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో మనం కర్నూలుకి, హైదరాబాద్కి పోవాల్సిన పరిస్థితి నెలకొండేది. ఈ మధ్యకాలంలోనే మంచి మంచి పెద్ద పెద్ద హాస్పిటళ్ళు కూడా మన నంద్యాలలో ప్రారంభించడం, ఇంకొక హాస్పిటల్ దాంట్లో చేరడం నిజంగా చాలా గొప్ప వరం. నంద్యాల ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా. ముఖ్యంగా నంద్యాలలో గెలివి గ్రూప్ అనేది అందరికీ, చుట్టుపక్కల ప్రాంతాలందరికీ తెలిసిన విషయమే. నంద్యాలలో ఫస్ట్ ఒక ఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది డాక్టర్ గెలివి సహదేవుడు గారితో. ఇక్కడ చాలామంది డాక్టర్స్ కూడా ఆపరేషన్ కూడా స్టార్ట్ చేయడం ఇక్కడి నుంచి జరిగింది. డాక్టర్ సహదేవుడు గారి ఆధ్వర్యంలో 10 డాక్టర్స్ కూడా ఆయన నేర్పించడం జరిగింది. అలానే వాళ్ళ కుమారుడు కూడా ఈరోజు ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి నంద్యాల ప్రజలకు వాళ్ళ సర్వీస్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో పెట్టడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే డాక్టర్ సిద్ధార్థ గారు చాలామంది బయట కూడా చాలా ప్రిన్సిపల్ వ్యక్తి, చాలా మంచోడని కూడా బయట టాక్ ఉంది. కాబట్టి వాళ్ళ ఈ గెలివి గ్రూప్ ఈ నంద్యాల ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాలకి ఈ యొక్క హాస్పిటల్ సర్వీస్ చేయాలని, ప్రజలంతా సర్వీస్ ఉపయోగించుకోవాలని, ఈ యొక్క సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నంద్యాల ప్రజలందరికీ మా గెలివి కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. 1980లో 4 దశాబ్దాల క్రితం బైర్మల్ స్ట్రీట్లో గెలివి నర్సింగ్ హోమ్ను స్థాపించి ఈ 40 సంవత్సరాలుగా నంద్యాల ప్రజలకు, పరిసర ప్రాంతాల ప్రజలకు జనరల్ సర్జరీ, ఆబ్స్ట్రిక్స్, గైనిక్, ఆర్థోపెడిక్స్ అనేక రంగాలలో వివిధ సేవలు అందించినాం. నంద్యాల ఆధునీకరణ జరుగుతూ పద్మావతి నగర్ వంటి అభివృద్ధి చెందిన కాలనీస్లో కూడా మా గెలివి కుటుంబ సభ్యుల సేవలు అందించేందుకోసం ఈరోజు గెలివి మల్టీ స్పెషాలిటీ సెంటర్ను పద్మావతి నగర్ ఆపోజిట్ స్టేడియంను ప్రారంభిస్తున్నాము. మన నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు, నంద్యాల శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్మన్ మాభునిసా మేడం గారు, చిరకాల మిత్రుడు గంగిశెట్టి శ్రీధర్ వైస్ చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని దిగ్విజయం అనర్చినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. మన గెలివి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో
కొత్తగా లామినార్ థియేటర్ అని స్టార్ట్ చేశాము. ఇది NABH నామ్స్ ప్రకారం, ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారం ఎక్విప్డ్ అయ్యి ఉంది. తర్వాత లాప్రోస్కోపీ మోస్ట్ అడ్వాన్స్డ్ ఒలంపస్ OTVS 200 అనే సిస్టమ్ తీసుకొచ్చాము. ఇది మన కర్నూలు డిస్ట్రిక్ట్లోనే మొట్టమొదటి హై డెఫినేషన్ లాప్రోస్కోపిక్ యూనిట్. ఇది ఫస్ట్ టైం మనం నంద్యాలలో ఇన్స్టాల్ చేస్తున్నాము. అట్లాగే చాలా హాస్పిటల్ కూడా మనకు నేషనల్ హెల్త్ సిస్టమ్ NABH బోర్డు ప్రకారం వాటి అనుసంధానంగా దాని ప్రకారం మనం నిర్మించడం జరిగింది. ఈ సేవలు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. రెగ్యులర్గా జనరల్ సర్జరీ, లాప్రోస్కోపీ అంటే బటన్ హోల్ ఆపరేషన్ మరియు క్యాన్సర్కి సంబంధించిన శస్త్రచికిత్సలని రెగ్యులర్గా చేస్తాం. మార్కెట్లో నేలపై వ్యాపారం, తోపుడు బండ్లతో కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, ఇదే పరిస్థితి కొనసాగితే గతంలో మాదిరిగానే మార్కెట్ను ఊరి బయట తరలించాల్సి వస్తుందని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కెట్లో కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఆయన సూచించారు. స్థానిక గాంధీ చౌక్ సమీపంలోని పెద్ద మార్కెట్ను మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేసి నేలపైన తోపుడు బండ్ల వ్యాపారాలను తొలగించి పలు సూచనలు చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ హోల్సేల్, రీటైల్ వ్యాపారాలు రోడ్లపై చేసుకోవద్దన్నారు. 15 రోజుల పాటు జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తేనే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యమని ఆయన పేర్కొన్నారు. మనకి మార్కెట్కి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు మార్కెట్ని అనివార్యంగా వేరే చోట తరలించాం. కారణం ఏంటి అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాము. అన్నీ దగ్గరగా ఉన్నాయి. వ్యాపారాలు బాగా దగ్గరగా ఉండటం వల్ల వచ్చేటువంటి ప్రజలందరూ గుంపులుగా వస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ దృష్ట్యా కూడా దాన్ని మార్చి వేరే చోట మార్చాం. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకుంటే మేము చేయగలేం లేదు. ఈ యొక్క మార్కెట్లో ఉన్నారని చెబుతున్నాం. అటువంటి పరిస్థితి వస్తే మార్కెట్ని మళ్ళీ పంపిస్తాం బయటికి. ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం ఏమవుతుందంటే ఆల్రెడీ కొత్తగా బిల్డింగ్ కట్టాము, కొత్తగా రూమ్లు కట్టాము, అన్నీ ఎక్స్పాండ్ చేసాము. ఆ ప్రకారంగా ఎక్కడైతే చేసామో అక్కడ మాత్రమే వ్యాపారం చేసుకుంటే ప్రజలకు దూరం ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ వ్యాపారం ఈ 15 రోజుల పాటు నేల మీద ఎవరు వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఎవరైనా సరే, ఏ ఒక్క వ్యాపారం, హోల్సేల్, రీటైల్ ఎవరైనా సరే వాళ్ళకి పరిధికి మించి రోడ్డు మీద ఎవరు వ్యాపారం చేయకూడదు. వచ్చిన ప్రజలందరూ కూడా మీద పడిపోయి గుంపులు ఉండకూడదు. ఆ పరిస్థితి కనుక 2-3 రోజుల పాటు ఉంటే కనుక ఈ యొక్క మార్కెట్ మూసేస్తాం, అనివార్యం. అంటే ప్రజారోగ్యానికి మించింది ఏదీ లేదు. కాబట్టి దయచేసి కొన్ని వ్యాపారస్తులు కానీ చిన్న సరుకులు అమ్ముకు అందరూ కూడా జాగ్రత్తగా చెప్పినటువంటి నిబంధనల ప్రకారం పాటిస్తే కనుక డెఫినెట్గా మన కరోనా నుంచి నివారణ ఉంటుంది. ఈ 15 రోజుల పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. తోపుడు బండ్ల వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశం ఏమవుతుందంటే జనరల్గా పబ్లిక్ ఎవరు కూడా మార్కెట్లోకి రావటం తగ్గించుకోవాలి, రావద్దు. ఎక్కువ మంది జనాభా గుమికూడితే కనుక కరోనా వస్తుంది గ్యారంటీగా. ఇప్పుడు ఈ రోజున సెకండ్ వేవ్ ఎంత బాగా దారుణంగా ఉందంటే ఇంతమంది ఒక కుటుంబంలో ఒకరికి వస్తే కనుక రెండోవారు జాగ్రత్తగా ఉండేవాడు. ఇప్పుడు కుటుంబంలో ఒకరికి వస్తే 5గురికి వస్తుంది స్పాట్. అంటే వితిన్ డేస్లోనే చాలా స్పీడ్ వెళ్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంతకు ముందుతో పోలిస్తే ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నంద్యాల కూరగాయల మార్కెట్కి కమిషనర్ గారు వచ్చినారు, తనిఖీ చేసినారు, సోషల్ డిఫరెన్స్ ఉండాలన్నారు. 1 ఎస్ఐ గారు సిబ్బంది వచ్చినారు, వాళ్ళు 1 వాళ్ళు మొత్తం వచ్చి చూసినారు. రోడ్డు మీద అంటే ఆడ పడితే ఆడ తోపుడు బండ్ల మీద వ్యాపారం చేయకూడదు, మార్కెట్లో బయట ఉండాలా. ఇప్పుడు మంచి అవకాశం వాళ్ళకు. పొద్దున 5 నుంచి పట్టుకొని సుమారుగా 12 వరకు బయట అమ్ముకోవచ్చు. బండ్లు సుమారుగా 20-30 బండ్లు ఉన్నాయని ఆ బండ్లన్నీ ఎత్తిచ్చినారు. ఈరోజు మంచి పని చేసాం. మా ఐడియా కూడా ముందు నుంచి మన అయినంత బండ్లు మార్కెట్లో పెట్టకూడదు, ఓన్లీ అగలే అని మేము కూడా అనుకున్నాము. SRPC కాలనీలోని కోవిడ్ కేర్ సెంటర్లో చిన్నపాటి సమస్యలు మినహా ఎలాంటి ఇబ్బంది లేదని, వాటిని పరిష్కరించి బాధితులకు ఇబ్బంది లేకుండా చూస్తామని మున్సిపల్ చైర్పర్సన్ మాపునిసా కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. పట్టణ సమీపంలోని టిట్కో గృహాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను బుధవారం రాత్రి వారు పరిశీలించారు. కోవిడ్ సెంటర్లో బాధితులకు అవసరమైన వసతి సౌకర్యాలపై నిర్వాహకులు, నోడల్, మెడికల్ ఆఫీసర్లతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సామర్థ్యానికి మించి పేషెంట్లు అడ్మిషన్ కావడంతో గదిలో 2 పడకలు, ఫ్యాన్ వసతి కల్పించినట్లు చెప్పారు. వైఎస్ఆర్ నగర్లోని టిట్కో గృహాల్లో మరో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, లోపాలను అందరి సహకారంతో సరిదిద్దుకుంటామని వారు తెలిపారు. కోవిడ్ సెంటర్గా మార్చిన టిట్కో హాస్టల్ దగ్గర
ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కొన్ని ఘటనలు మా దృష్టికి రావడం వల్ల ఇక్కడ పేషెంట్స్ ఎలా ఉన్నారో విజిట్ చేద్దామనేసి కమిషనర్ గారితో కలిసి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతతో కనుక్కుంటే వాళ్ళు మంచిగా సంతృప్తికరమైన సమాధానాలే చెప్తున్నారు. చిన్న వెళ్తంటే ఉంది, కానీ అవి కానీ తొందరలోనే తీసేదానికి కృషి చేస్తాము. అలాగే కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఓన్లీ మాస్కులు ఒక్కటే సమస్య ఏదో చెప్పారు. ఫుడ్ గురించి అడిగాము, బాగుందని చెప్తున్నారు. ఒక గతంలో ఎప్పుడో చిన్న పొరపాటు అయితే జరిగిందని చెప్పారు, కానీ ఈ 3-4 డేస్ నుంచి అయితే ఎలాంటి సమస్య లేదు. నిన్న మొన్న కోవిడ్ కేర్ సెంటర్లో గత 15 రోజుల నుంచి కూడా మనం పెట్టిన దగ్గర నుంచి కూడా డైలీ మనకి 150 నుంచి 200 మంది వస్తున్నారు. దాదాపు 50 నుంచి 60 మంది వరకు మనకి డిశ్చార్జ్ అవుతున్నారు. బై అండ్ లార్జ్ ఇప్పటి వరకు దాంట్లో ఆల్రెడీ కోవిడ్ కేర్ సెంటర్లో 1000 కెపాసిటీ ఉంటే 960 మంది ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు. ఈ యొక్క కెపాసిటీ మించి ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి మనం కొన్ని చోట కూడా ఒక రూమ్లోనే 2 ఫ్యాన్లు వేసి 11-20 మంది వరకు పెట్టామనుకున్నాం. సరే ఇప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రెంత్ అవుతున్న ఉద్దేశంతో 2వ కోవిడ్ కేర్ సెంటర్ని మనం ఈ యొక్క వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఇంకొక 1000 ఉన్నాయి మీకు యాక్చువల్ టిట్కో హౌసెస్, వాటిని ఆర్డర్ ప్రిపేర్ చేస్తున్నాము. మ్యాక్సిమం రేపు లేదు ఎల్లుండి నుంచి కూడా ఆ సెంటర్ ఓపెన్ చేస్తాము. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ కానీ మెడికల్, నాన్ మెడికల్, ఇతర సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. డెఫినెట్గా కొన్ని ల్యాబ్స్ ఎప్పుడు ఉంటాయి, దాని గురించి చెప్పే ఇష్యూ కాదు. కానీ టోటల్గా బై అండ్ లార్జ్ అందరూ సంతృప్తి అయితే ఉంది. అందరిలో కూడా ఫుడ్ కూడా ఆల్రెడీ మనం డీసెంట్రలైజ్డ్ 6 చోట్ల పెట్టాము. 6 చోట్ల ఫుడ్ పెడుతున్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. పట్టణ శివారులోని జమ్ముల పరమేశ్వరి దేవస్థానం ఎదుట నిర్మించిన షిరిడి సాయిబాబా ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని నిర్వాహకులు ఎల్లాస్వామి యాదవ్ కోరారు. బాబా కృపతో 6 ఏళ్ల క్రితం ఆలయాన్ని నిర్మించామని, దాతలు సహకరిస్తే దత్తాత్రేయ మండపం, గాలిగోపురం నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కార్తిక కుమార్తె డాక్టర్ ఉషశ్రీ సహాయ సహకారాలతో నూతనంగా నిర్మిస్తున్న విఘ్నేశ్వర స్వామి మండపానికి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ డాక్టర్ కార్తిక, డాక్టర్ నరసింహారావు సహకారంతో 3 నెలల క్రితం వంటశాల నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. ఆలయ అభివృద్ధికి దాతలు, భక్తులు సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు ఇక్కడ గొప్పగా శ్రీ జమ్ములాపరమేశ్వరి దేవి అనుగ్రహంతో బాబా గుడి నిర్మాణం 5 సంవత్సరాలు పూర్తయి 6-7వ సంవత్సరంలో జరుగుతుంది. అలాగే ఇక్కడ అభివృద్ధి పనులు చాలా తక్కువగా ఉండడం వల్ల బాబావారే స్వయంగా భక్తాదులను పంపించి ఇక్కడ చేయిస్తున్నాడు. గొప్ప విశేషంగా విఘ్నేశ్వరునికి మండపం మెట్ల కింద ఉండడం వల్ల విఘ్నేశ్వరుని మెట్లు ఎక్కడానికి ఇబ్బంది, ఎక్కి విఘ్నేశ్వరు తొక్కుతాడన్న ఉద్దేశంతో చాలా కాలం ఎక్కలేకపోయాము. ఈరోజు ఆ బాబావారు అనుగ్రహంతో విఘ్నేశ్వరు ప్రథమ దేవుడైన విఘ్నేశ్వరునికి డాక్టర్ కార్తికమ్మ గారి కుమార్తె ఉషాశ్రీ గారు అమెరికాలో ఉండి ఆయమ్మ నేను చేయిస్తానని వాగ్దానం చేసి 1 లక్ష రూపాయల వరకు నేను చేయిస్తానని చెప్పి ఆయమ్మ ప్రామిస్ చేయడంతో ఈరోజు పని శంకుస్థాపన వారి తల్లిగారు అయినటువంటి కార్తిక మేడం గారి చేత పూజ ఏర్పాటు చేయడమైంది. ఇలాగే ఇంకా ఒక 3 నెలల కిందట గొప్పగా వంటశాలకు ఆయమ్మగారు సహాయం చేయడము, అలాగే డాక్టర్ నరసింహారావు గారు 1,30,000 ఇవ్వడము, ఇతర భక్తాదులు అందరూ తోచిన రీతిలో సహాయం చేయడం వల్ల వంటశాల రేకుల షెడ్ అనుకునే వంటశాల ఈరోజు భోజనశాలగా స్లాబ్గా తయారవుతుంది. జంబులా పరమేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో అభివృద్ధి పనులు చాలా చేయాల్సి ఉన్నాయి. ఇక్కడే ఉన్నటువంటి గణపతికి పైన మండప నిర్మాణం లేదు. అయితే పైన మెట్లెక్కితే గణపతిని తొక్కినట్టుగా అపరాధంగా అనుకుంటున్నారు. కాబట్టి అలా ఉండకూడదు. మరి ఎవరు వస్తారో దాత అని ఎదురు చూస్తుండగా మనం అనుకోకుండా డాక్టర్ కార్తిక్ మేడం గారు ఒకసారి వీడియో కాల్లో వాళ్ళ అమ్మాయి, అమెరికాలో ఉన్న మా అమ్మాయికి ఈ గుడి చూపిస్తూ ఉండింది. ఏదో టాపిక్ రావడంతో మా గుడికి మండపం లేదని జరగడము, ఆ నిర్మాణానికి నేను ఆవంతుగా ఇస్తానమ్మా అని వాళ్ళ తల్లిగారితో చెప్పడము, అనుకోని తడవుగా మరి ఈరోజు మేడం గారి అమృత హస్తాలతో శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించాము. సో అందుకయ్యే ఖర్చు మేడం గారి కుమార్తె అమెరికాలో ఉన్న ఉషశ్రీ గారు భరిస్తున్నారు. సో వారి కుటుంబంపై, మరి కార్తిక్ మేడం గారి కుటుంబంపై కూడా ఆ షిరిడి సాయిన సంపూర్ణ ఆశీస్సులు, గణేశుని సంపూర్ణ ఆశీస్సులు ఎలవేలు ఉండాలని. ఈ మధ్య నేను మా పాప పుట్టినరోజు మా కూతురైన ఉషశ్రీ అమెరికాలో ఉంటుంది. తను కూడా డాక్టర్ అండి, న్యూరో ఫిజిషియన్. తను బర్త్డే రోజు వచ్చినాను బాబా గుడికి. వచ్చి అనుకోకుండా దానికి బ్లెస్సింగ్స్ ఇప్పిస్తూ ఉన్నాను ఇక్కడ వీడియో కాల్ ద్వారా. తను ఎప్పుడైతే వినాయకుడిని చూసిందో అందుపైన మండపం అది కట్టిలేదు కదా అంటే, అవును అది పెండింగ్ ఉంది అని వాళ్ళు చెప్పినారు కమిటీ వాళ్ళు. చెప్తే వెంటనే తను
అది నేను చేపిస్తాను అని అనింది. దానికి అయిన ఖర్చు అంతా స్టార్ట్ చేయమని చెప్పింది. తను మా అల్లుడు కూతురు ఇద్దరు కలిసి దాని నిర్మాణానికి చేపిస్తా అని చెప్పినారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసిన రేషన్ను కార్డుదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ రావు సూచించారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి డీలర్లకు ప్రతిరోజు రేషన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీటీ తెలిపారు. నంద్యాలలోని సివిల్ సప్లై గోడౌన్ను డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ రావు ఆకస్మికంగా తనిఖీ చేసి రేషన్ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటిస్తూ లబ్ధిదారులు రేషన్ తీసుకోవాలని సూచించారు. ప్రజా పంపిణీకి వినియోగించే వాహన సిబ్బంది, అధికారులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మే నెలకు సంబంధించి కార్డుదారులందరికీ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ సక్రమంగా నిర్వహించడానికి ఈరోజు ఎంఎల్ఎస్ పాయింట్కి రావడం జరిగింది. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ప్రధానమంత్రికి సంబంధించిన బియ్యము, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బియ్యం అన్నీ సక్రమంగా ట్రాక్టర్ల ద్వారా, వెహికల్ ద్వారా ఎండీలకు డీలర్ పాయింట్కి పంపించి ఎక్కడ అక్కడ ఆగకుండా ప్రతిరోజు డీలర్ల ద్వారా ఎండీలకు పంపించి సక్రమంగా పంపిణీ చేయవలసిందిగా కోరుతూ ఏ విధంగా రవాణా జరుగుతుంది, కర్ఫ్యూ సమయంలో ఏ విధంగా ఇక్కడ ఆటంకాలు జరగకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ, కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి సక్రమంగా పంపిణీ చేయవలసిందిగా కోరుతూ ఎక్కడైనా వెహికల్స్ని ఆపకుండా ఉండడానికి గౌరవ సబ్ కలెక్టర్ గారి ద్వారా డిఎస్పీ గారిని కోరడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ వెహికల్స్ని ఎక్కడ ఆపకుండా కర్ఫ్యూ సమయంలో ఇబ్బంది రాకుండా చూడవలసిందిగా కోరుతున్నాం అని చెప్పారు. కర్ఫ్యూ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు కరెంటు బిల్లులను ఆన్లైన్ ద్వారా చెల్లించాలని ఎలక్ట్రికల్ ఏఈ రామయ్య తెలిపారు. కరోనా వైరస్ ప్రమాద స్థాయిలో విస్తరిస్తున్న దృష్ట్యా కట్టడి చర్యలో భాగంగా వినియోగదారులు విద్యుత్ బిల్లులను పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, ఎస్పీడీసీఎల్ యాప్ల ద్వారా చెల్లించి సహకరించాలని ఏఈ కోరారు. స్థానిక విద్యుత్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కర్ఫ్యూ కారణంగా విద్యుత్ బిల్లులు కార్యాలయానికి వచ్చి చెల్లించే పరిస్థితి లేదన్నారు. విద్యుత్ సమస్యలను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు రామయ్య, ఏఈ ఎలక్ట్రికల్ నంద్యాల. కరోనా తీవ్రమైనది కాబట్టి సెకండ్ వేవ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైనా బిల్లులు చెల్లించవలసిన వారు త్రూ ఆన్లైన్ ద్వారా, అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం ద్వారా కానీ బిల్లులు చెల్లించి ఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా కానీ త్రూ ఆన్లైన్ ద్వారానే చెల్లించి కరోనా బారిన పడకుండా ఉండవలసిందిగా వినియోగదారులను కోరుచున్నాము. మరియు మీరు కర్ఫ్యూ కారణంగా ఆఫీసులకు రాలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారానే బిల్లులు చెల్లించవలసిందిగా కోరుచున్నాము. మరియు మీకు డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే విద్యుత్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి మీ యొక్క సమస్యలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ కరోనా సంక్షోభంలో కూడా మేము ముందుండి మీకు ఎలాంటి విద్యుత్ సమస్య లేకుండా చేస్తామని తెలుపుతున్నాము. కాబట్టి వినియోగదారులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. కమిటీ సభ్యులపై దుష్ప్రచారాలు మానుకొని మసీదు, ఖబరస్థాన్, ఈద్గా అభివృద్ధికి సహకరించాలని సాగవనగర్లోని కుబ్రా మసీద్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు రసూల్ ఆజాద్, మహబూబ్ ఖాన్, కరీం ఖాన్ పిలుపునిచ్చారు. మసీదు అభివృద్ధికి మంజూరైన ప్రభుత్వ నిధులను స్వలాభానికి వినియోగించుకొని ఇతరులపై దుష్ప్రచారం చేయడం తగదని వారు సూచించారు. ఇటీవల కమిటీ సభ్యులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారు తీవ్రంగా స్పందించారు. స్థానిక మసీదు ప్రాంగణంలో వారు మీడియాతో మాట్లాడుతూ బాధ్యతగా వ్యవహరించాల్సిన పెద్దలు కల్పించే చర్యలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. మసీదు, షాదిఖానా, షాపుల నిర్వహణలో తప్పులుంటే అందరి సమక్షంలో చర్చించి పరిష్కరించుకోవాలని వారు సూచించారు. 1996లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖబరస్థాను, ఈద్గాలకు అనుబంధంగా ఈ ఖబరస్థాన్లో దఫన్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు జనాజా నిర్వహించుకోవడానికి ఈ మసీదును ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాతల సహకారంతో. ఆ తర్వాత ఈ మసీదుకు అనుబంధంగా ఇక్కడ అద్దె కోసం షాపులు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఈ మసీదుకు సర్వీస్ చేస్తున్నటువంటి కొంతమందికి గౌరవ వేతనం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని అద్దెలకు రూములను ఏర్పాటు చేశాము. ఆ విధంగా ఇమాములకు, మౌజన్లకు జీతభత్యాలు ఇస్తూ ఈ మసీదు నిర్వహణ అనేటువంటిది సజావుగా జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పేద ప్రజల సేవార్థము
ఇక్కడ ఒక షాదీఖానా ఉంటే బాగుంటుందని చెప్పేసి సొసైటీ సభ్యులందరూ కలిసి స్థానిక పెద్దలతో కలిసి దాతల సహకారంతో షాదీఖానాను కూడా నిర్మించుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ మసీదు, ఈ రూములు, ఈ షాదీఖానా అనేటువంటిది ఈ ఖబరస్థాన్ మరియు ఈద్గాల యొక్క నిర్వహణ కోసము 2001లో సొసైటీ అనేటువంటిది స్థాపించడం జరిగింది. 2001లో సొసైటీ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 2005లో ఈ సొసైటీ పైన విశ్వాసం లేని కారణంగా ఈ సాయిబాబా నగర్ వాసులందరూ కలిసి ఈ సొసైటీ సక్రమంగా పనిచేయడం లేదు, వీళ్ళు ఎవరంతకు వాళ్ళుగా మసీదు యొక్క నిధులను దారి మళ్లిస్తున్నారనేటువంటి ఒక ఉద్దేశంతో 2005లో ఇంతమంది సభ్యులు అందరు కలిసి తీర్మానం చేసుకొని ఈరోజు మేము కమిటీ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ అంజద్ బాషా సిద్దికీని, ఇదురు సాహెబ్ను, ఆ తర్వాత వచ్చి హుసేన్ ఖాన్ని, ఎస్ఎఫ్ సలీంని, మటకామా బాషాని వీళ్ళందరినీ సొసైటీ నుంచి తొలగించినారు 2005లో. అందరినీ రాంగ్ డైరెక్షన్, రాంగ్ గైడెన్స్ చేస్తూ ఇలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకొని అందరినీ ప్రజలను తప్పుదావ పట్టించి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను మీరు ఈ విధంగా స్వలాభానికి వాడుకుంటూ మీరు తప్పులు చేసుకుంటూ ఇతరులు తప్పులు చేశారని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు సమంజసము? కాబట్టి ఇలాంటివి ఇప్పటికైనా సరే కూర్చొని మాట్లాడుకొని సమయస్ఫూర్తితో ఏదన్నా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ కరోనా కష్టకాలంలో మనం ఎంతో జాగ్రత్తగా మనం అందరికీ బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కవింపు చర్యలకు మసీదులో చూస్తే 20-30 మంది పట్టగాళ్లతో మీరు ఒక టీంలు ఏర్పాటు చేసి కరోనా నిబంధనలను తుంగలో తొక్కాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి దయచేసి మీరు ఏదన్నా ఉంటే నిజంగా అలాంటివి ఏమైనా జరిగింటే మసీదులో కూర్చొని అందరి ముందర మీరు నిజంగా ఈ కమిటీ వాళ్ళు ఏమైనా తప్పు చేసింటే ప్రశ్నించవచ్చు. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో అంజద్ బాషా సిద్దికీ గారు మరియు బొంతల కరీముల్లా గారు మేము వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నామంట. ఆయన ఏం అభివృద్ధి చేసినాడో మాకు తెలియాలి. ఆయన 2 నెలలు అయింది ఆయన మెంబర్గా తయారయ్యి. ఇక్కడ బోర్డు రాపిస్తే బోర్డు కొట్టేసినారు. చూడండి అక్కడ ఎదురుగా జమా ఖర్చుల బోర్డు రాస్తే సొసైటీ పేరు రాస్తే రాత్రికి సొసైటీ బోర్డు కొట్టేసినారు. తర్వాత రియల్ ఎస్టేట్ చేయడానికి అంట. రియల్ ఎస్టేట్ కింగులు ఎవరు? వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎవరు అమ్ముకున్నారు? ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి 100 కోట్లకు ఎట్లా పడిగెత్తినాడు అనేది ప్రజలందరికీ తెలుసు, ముస్లిం సోదరులకు నంద్యాల అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి సాయిబాబా నగర్లో ముస్లిం సోదరులు అంటే ఎవరు లేరు. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి ముస్లిం సోదరులారా, కళ్ళు తెరవండి. సాయిబాబా నగర్ మసీదును కాపాడుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ వ్యాప్తితో పట్టణంలో ఆంక్షలు కఠినతరం, అనవసరంగా రోడ్లపైకి రావద్దని హెచ్చరించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పద్మావతి నగర్ లో గెలివి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం, వైద్యుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పెద్ద మార్కెట్లో తోపుడు పనులు తొలగింపు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మార్కెట్ ను ఊరి బయట తరలిస్తామని హెచ్చరించిన కమిషనర్ వెంకటకృష్ణ. విఘ్నేశ్వర స్వామి మండపానికి భూమి పూజ, బాబా ఆలయ అభివృద్ధికి సహకరించాలన్న నిర్వాహకులు ఎల్లా స్వామి యాదవ్. సివిల్ సప్లై గోడౌన్ ఆకస్మిక తనిఖీ, కోవిడ్ నిబంధనలతో రేషన్ పంపిణీ చేయాలన్న డిటి ప్రసాదరావు. ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించాలన్న ఏఈ రామయ్య. కమిటీ సభ్యుల ఆరోపణలపై స్పందించిన సొసైటీ ప్రతినిధులు, మస్జిద్ అభివృద్ధికి సహకరించాలన్న ప్రతినిధులు రసూల్ ఆజాద్, అధ్యక్ష కార్యదర్శులు మహబూ ఖాన్, కరీం ఖాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.